ఇప్పుడు గేమ్ పూర్తిగా మారిపోయింది. విన్సెన్జో తన అసలైన ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. విన్సెన్జో ఎపిసోడ్ 6 తెలుగులో చూద్దాం. చోయ్ హాన్ కోర్టులో జడ్జికి డబ్బులు ఇచ్చి వాళ్ళ వైపు తీర్పు చెప్పమంటారు. రెసిడెంట్స్ కూడా కోర్టుకి వస్తారు. కోర్టులో సీలింగ్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. కోర్టులో వాటర్ లీక్ అవ్వడం వల్ల ఫ్లోర్ మీద ప్లాస్టిక్ కవర్స్ వేస్తారు. జడ్జి ఆ ప్లాస్టిక్ కవర్ మీద నడిచేటప్పుడు కింద పడిపోతాడు. చాయాంగ్ కోర్టులో టెన్షన్ పడుతూ ఉంటుంది. చోయ్ చాయాంగ్ టెన్షన్ పడడం చూసి నవ్వుతుంది. విన్సెన్జో సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. చోయ్ వెళ్లి వాదించడం స్టార్ట్ చేస్తుంది. విన్సెన్జో చాయాంగ్ కేసు పోస్ట్పోన్ చేయడానికి ఒక ప్లాన్ వేస్తారు. చాయాంగ్ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవాలి. లాయర్ లేకుండా కేసు ముందుకి వెళ్ళదు. కానీ కేసు సీరియస్ గా ఉండడం వల్ల లాయర్ ని డాక్టర్ కి చూపించి కేసు ఆఫ్టర్నూన్ కంటిన్యూ చేద్దాం అంటారు. విన్సెన్జో ప్లాన్ ఏ ఫెయిల్ అవడం వల్ల ప్లాన్ బి స్టార్ట్ చేస్తారు. ప్లాన్ బి కరెంటు పోవడం. కరెంటు పోతే కోర్టులో జడ్జి చెప్పేది ఎవరికి వినపడదు కాబట్టి వాయిదా వేస్తారు అని. చాయాంగ్ వెంటనే లెగిచి కేసు కంటిన్యూ చేద్దాం అంటుంది. అప్పుడే కరెంటు పోతుంది. జూన్వూ చోయ్ హాన్ కి ఇదంతా ప్లాన్ అని తెలుస్తుంది. మైక్ లేకపోవడం వల్ల జడ్జి చెప్పేది కోర్టులో వినపడదు. జడ్జి కేసు రికార్డ్ చేసి కంటిన్యూ చేద్దాం అంటాడు. కేసు ఎలాగైనా వాయిదా వేయాలి అని విన్సెన్జో లాస్ట్ ఆప్షన్ వాడతాడు. అదే హనీ బీస్. రెసిడెంట్స్ కొన్ని హనీ బీస్ కోర్టులో వదులుతారు. హనీ బీస్ ఉన్నాయని అందరూ కోర్టు బయటికి వెళ్లిపోతారు. కోర్టుకి వెళ్లే ముందు ప్లాన్ చేసి రెసిడెంట్స్ జడ్జికి తేనె పూస్తారు. ట్రయల్ పోస్ట్ పోన్ అవుతుందని విన్సెన్జో చాయాంగ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. విన్సెన్జో ప్లాజాలో ఉన్నప్పుడు రెసిడెంట్స్ తేనె తెస్తారు. ఆ తేనెను చూసి విన్సెన్జోకి ఈ ప్లాన్ వస్తుంది. విన్సెన్జో రెసిడెంట్స్ కి 2 తేనె తీగలని కోర్టులో వదలమంటాడు. హనీ బీస్ జడ్జిని కూడతాయి. కేసు నెక్స్ట్ వీక్ కి వాయిదా పడుతుంది. హాన్ జూన్వూని కొట్టి ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాడు. ప్రతి ట్యూస్డే యూచాన్ గ్యోంగ్జాన్ ని మీట్ అయ్యేవాడు. ఇప్పుడు యూచాన్ బదులు విన్సెన్జో వెళ్లి గ్యోంగ్జాన్ ని జైల్లో కలుస్తాడు. విన్సెన్జో గ్యోంగ్జాతో మిమ్మల్ని మీట్ అయ్యేది ఇదే లాస్ట్ టైం. నేను త్వరలో కొరియా వదిలి వెళ్ళిపోతాను అంటాడు. గ్యోంగ్జా ఇప్పుడు దాకా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. గ్యోంగ్జాని కలిసాక విన్సెన్జోకి తన పాస్ట్ గుర్తొస్తుంది. విన్సెన్జో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గ్యోంగ్జా తనని ఆర్ఫనేజ్ లో వదిలేసి వెళ్ళిపోతుంది. ఒక ఇటాలియన్ పేర్ విన్సెన్జోని దత్తత తీసుకోవడానికి వస్తే విన్సెన్జో వాళ్ళతో వెళ్ళను, నేను మా అమ్మ వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. అది విన్సెన్జోకి గుర్తొచ్చి ఏడుస్తాడు. చోయ్ చాయాంగ్ లా ఫామ్ కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇచ్చిన ప్లాంట్ లో ఒక సీక్రెట్ డివైస్ పెడుతుంది. దానితో విన్సెన్జో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా చోయ్ వినొచ్చు. విన్సెన్జో ఆ డివైస్ ని కనిపెట్టి ఎప్పుడో తీసేస్తాడు. విన్సెన్జో రెసిడెంట్స్ ని రీలొకేట్ చేయడానికి మాల్ కొని రెడీగా పెట్టుకుంటాడు. కేసు అవ్వగానే గోల్డ్ తీసుకొని త్వరగా వెళ్లిపోవాలని. విన్సెన్జో కొరియా నుంచి వెళ్లిపోతాడు అని చాయాంగ్ బాధపడుతుంది. ఇంటెలిజెన్స్ సర్వీస్ కి విన్సెన్జో మీద రీసెర్చ్ చేయమని ఊసాంగ్ నుంచి బాబెల్ నుంచి రిక్వెస్ట్ వస్తాయి. రిక్వెస్ట్ గీసోకి అప్పగిస్తాడు. డబ్బులు అవసరమైతే కంపెనీ నుంచి తీసుకోమంటాడు. విన్సెన్జో ప్లాజా కింద 1.5 టన్ గోల్డ్ ఉందని బయటికి తీయడానికి హెల్ప్ కావాలని చాయాంగ్ కి చెప్తాడు. చాయాంగ్ గట్టిగా నవ్వి విన్సెన్జో చెప్పేవి అబద్ధాలు అని నమ్మదు. సీక్రెట్ రూమ్ లో తవ్వితే బాంబు పేలి బిల్డింగ్ కాలిపోతుంది. ఆ బాంబు సరిగ్గా పనిచేస్తుందా అని తెలుసుకోవడానికి విన్సెన్జో మాంక్ టెంపుల్ కి వెళ్లి టెస్ట్ చేస్తాడు. వెనకాలే గీసో కూడా ఫాలో అవుతాడు. విన్సెన్జో ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా అని బెండ్ అయ్యి వింటాడు. అది చూసి గీసో విన్సెన్జో బుద్ధాకి ప్రే చేస్తున్నాడు, మాఫియా మారిపోయాడు అనుకుంటాడు. విన్సెన్జో చెక్ చేసినప్పుడు బాంబు సిస్టమ్ బానే పనిచేస్తుంది. రెసిడెంట్స్ కి ఒక అతను వచ్చి ఈ అపార్ట్మెంట్ లో ఒక సీక్రెట్ ఉంది అని చెప్తాడు. రెసిడెంట్స్ అందరూ ఆ బిల్డింగ్ ని ఒకలాగా చూస్తూ ఉంటారు. జూన్వూ హాన్ చోయ్ విన్సెన్జో గురించి అంతా తెలుసుకుంటారు. హాన్ చోయ్ ని హాన్సో ఆఫీస్ కి పిలుస్తాడు. జూన్వూ తనే బాబెల్ కి చైర్మన్ అని చోయ్ హాన్ కి రివీల్ చేస్తాడు. చోయ్ హాన్ సర్ప్రైజ్ అవుతారు. జూన్వూ చైర్మన్ అని సీక్రెట్ గా ఉంచమంటాడు. జూన్వూ యూచాన్ ని చంపేసినట్టు విన్సెన్జోని కూడా చంపేయమని చోయ్ కి చెప్తాడు. నెక్స్ట్ ట్రయల్ కి చనిపోయిన డాక్టర్స్ విక్టిమ్స్ కోర్ట్ కి వచ్చి డిఫెన్స్ నుంచి వచ్చే ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి. ఆ రోజు నైట్ చోయ్ విక్టిమ్స్ ఇంట్లో డబ్బులు పెట్టి వాళ్ళు ఇల్లీగల్ గా డబ్బులు తీసుకుంటున్నారు అని అరెస్ట్ చేపిస్తుంది. హాస్పిటల్లో ఉన్న
మాంక్ ఫ్రెండ్ కి కూడా డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి కోర్టుకి రాకుండా చేస్తుంది. కోర్టులో టెస్టిఫై చేయడానికి విట్నెస్ లేక విన్సెన్జో చాయాంగ్ నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తారు. జూన్బు వచ్చి చాయాంగ్ ని మళ్ళీ ఊసాంగ్ లో జాయిన్ అవ్వమంటాడు. చాయాంగ్ రిజెక్ట్ చేస్తుంది. 5 days తర్వాత నెక్స్ట్ ట్రయల్ కి చాయాంగ్ సర్ప్రైజ్ విట్నెస్ ని పిలుస్తుంది. అతనే విన్సెన్జో చాయాంగ్ విన్సెన్జో విట్నెస్ గా ఎలా వెళ్లాలో ఒక ప్లాన్ వేస్తారు. బాబెల్ కంపెనీకి సంబంధించిన రీసెర్చ్ టీమ్ ని కొట్టి అరెస్ట్ అవుతాడు. అప్పుడు కోర్ట్ కి విట్నెస్ గా పిలవచ్చు. విన్సెన్జో రీసెర్చ్ టీమ్ ని కొట్టినప్పుడు టీమ్ లీడ్ ఫోన్ తీసుకుంటాడు. ఆ ఫోన్ లో బాబెల్ కేస్ కి ఎవిడెన్స్ ఉంటుంది. బాబెల్ కంపెనీలో డాక్టర్స్ కెమికల్స్ వల్ల చనిపోలేదు అని కోర్టులో అబద్ధం చెప్తాడు. ఇది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చాయాంగ్ ఇంకొక డాక్టర్ ని కోర్టులోకి తీసుకొస్తుంది. తనే డాక్టర్ వైఫ్ కూడా ఒక డాక్టర్ చేసే ఇల్లీగల్ పనులు, దాచిపెట్టిన డబ్బులు, అఫైర్స్ అని విన్సెన్జో డాక్టర్ వైఫ్ కి చెప్పి కేసులో హెల్ప్ అడుగుతాడు. అంతేకాదు డాక్టర్ డ్రగ్స్ కూడా తీసుకుంటూ ఉంటాడు. డాక్టర్ వైఫ్ బాబెల్ కంపెనీ తయారు చేసిన డ్రగ్స్ ని టెస్ట్ చేసి బాబెల్ కంపెనీ డేంజరస్ అని కోర్టులో చెప్తుంది. డాక్టర్ వైఫ్ కి డాక్టర్ ఎఫైర్స్ పెట్టుకున్నాడని ముందే తెలుసు, కానీ ఇల్లీగల్ పనులు చేస్తున్నాడని కోపంతో డాక్టర్ ని కోర్టులోనే కొడుతుంది. డాక్టర్ వైఫ్ డాక్టర్ ని కొడుతూనే ఉంటుంది. అక్కడ పోలీస్ వచ్చి డాక్టర్ వైఫ్ ని వెనక్కి లాగుతారు. ఇంతటితో కోర్టు సీన్ అయిపోతుంది. బాబెల్ కంపెనీ తయారు చేసిన డ్రగ్స్ డేంజరస్ అని కోర్టులో ప్రూవ్ అయ్యాక కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని బాబెల్ కంపెనీ ప్రెస్ మీట్ పెట్టి కెమికల్స్ తయారు చేయడం ఆపేశాం, విక్టిమ్స్ కి కాంపెన్సేషన్ ఇస్తాం అని చెప్పవని జూన్వో హాన్సోతో అంటాడు. కేసులో బాబెల్ లీడింగ్ లో లేదు అని జూన్వో కోప్పడి చోయ్ హాన్ ని తిడతాడు. జూన్వో చోయ్ ని చాయాంగ్ దగ్గర డబ్బులు, లైసెన్స్, ఇల్లు ఏం ఉన్నాయో అవన్నీ లాగేసుకోమంటాడు. విన్సెన్జో గురించి జూన్వో చూసుకుంటాడు. కేసులో లీడింగ్ లో ఉన్నారు కాబట్టి చాయాంగ్ విన్సెన్జోకి సూట్స్ కొనడానికి తీసుకువెళ్తుంది. విన్సెన్జో సూట్స్ వేసుకొని చూపిస్తున్నప్పుడు చాయాంగ్ షాప్ లోనే నిద్రపోతుంది. చాయాంగ్ విన్సెన్జోకి ఒక పెన్ గిఫ్ట్ గా ఇస్తుంది. జూన్వో మనం నెక్స్ట్ ట్రయల్ లో ఎలాగైనా లీడింగ్ లో ఉండాలి అని అంటాడు. చోయ్ ఊసాంగ్ లో ఎంప్లాయీస్ ని తిట్టి చాయాంగ్ ఏమేం పనులు చేస్తుందో అవన్నీ తెలుసుకోమంటుంది. నెక్స్ట్ సీన్ లో రెసిడెంట్స్ విన్సెన్జో, చాయాంగ్, మాంగ్ ఫ్రెండ్ ని హాస్పిటల్లో విజిట్ చేస్తారు. అక్కడ విన్సెన్జో ప్లాజా గురించి ఒక గుడ్ న్యూస్ ఉంది, రేపు మీటింగ్ పెట్టి చెప్తాను అంటాడు. గుడ్ న్యూస్ అన్నా కూడా రెసిడెంట్స్ సంతోషపడకుండా ఆలోచిస్తారు. బాబెల్ టీమ్ లీడర్ ఇంకా బిల్డింగ్ కూల్చడం ఆపలేడు. 1 week లోపు కూల్చేస్తారు. మిస్టర్ చా ఒక బిల్డర్ ని తీసుకెళ్తాడు. అతను ప్లాజాలో నుంచి గోల్డ్ బిల్డింగ్ కూలిపోకుండా బయటికి తీయగలడు అని. చోయ్ ఒక చీఫ్ లాయర్ దగ్గరికి వెళ్లి బాబెల్ కంపెనీకి సపోర్ట్ చేయమని డబ్బులు ఇస్తాం అంటుంది. చీఫ్ లాయర్ బాబెల్ కంపెనీ న్యాయం వైపు ఉండదు అని సపోర్ట్ చేయడు. విన్సెన్జో ప్లాజాకి వెళ్ళినప్పుడు ఎవరో గట్టిగా నవ్వుతూ ఉంటారు. విన్సెన్జో స్లోగా డోర్ తీసి చూస్తే ఒక అతను ఉంటాడు. అతని ఫేస్ తలకిందులుగా ఉంటుంది. విన్సెన్జో భయపడి కింద పడిపోయి పెద్దగా అరుస్తాడు. అతను ఫుడ్ స్టాల్ ఆమె కొడుకు. మేకప్ వేసుకొని యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. విన్సెన్జో రూమ్ కి వెళ్లి చాయాంగ్ ఇచ్చిన పెన్ ని చూస్తూ చిన్న స్మైల్ ఇస్తాడు. బిల్డర్ వచ్చి గోల్డ్ ఉన్న మాంక్ టెంపుల్ కి వెళ్లి రూమ్ చూసి కొంచెం తవ్వినా బిల్డింగ్ కూలిపోతుంది, నేను గోల్డ్ బయటికి తీయలేను అంటాడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వడం లేదని విన్సెన్జో, మిస్టర్ చా నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ప్లాన్ చేసుకుంటారు. ఫ్లాష్ బ్యాక్. జూన్వో తన ఫాదర్ ని డాక్టర్ చేత చంపిస్తాడు. ఆ విషయం హాన్సోకి తెలుసు. ప్లాజాలో రెసిడెంట్స్ అందరూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఒక స్ట్రేంజర్ రెసిడెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ప్లాజాలో ఏదో సీక్రెట్ ఉంది అంటాడు. అదేంటంటే ప్లాజాలో గోల్డ్ గురించి తెలిసిన వాళ్ళందరినీ చంపేయడం చూస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక వర్కర్ ఫోన్ కింద పడుతుంది. ఆ ఫోన్ లో గోల్డ్ తో ఫోటో ఉంటుంది. అతను ప్లాజాలోకి వచ్చి రెసిడెంట్స్ తో ఈ బిల్డింగ్ లో గోల్డ్ ఉంది అని చెప్తాడు. రెసిడెంట్స్ ఫస్ట్ నమ్మరు, కానీ ఫోటో చూశాక నమ్మకం వస్తుంది. అతనికి గోల్డ్ ఎక్కడుందో మాత్రం తెలియదు. హాన్సో బాబెల్ కంపెనీ అపాలజీ చెప్తుంది, విక్టిమ్స్ కి కాంపెన్సేషన్ ఇస్తుంది అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తాడు. ఈ న్యూస్ చూసి విన్సెన్జో, చాయాంగ్, నామ్ వేర్ హౌస్ ఫైర్ గురించి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అని తెలుస్తుంది. చోయ్ చీఫ్ లాయర్ కి లంచం ఇవ్వడానికి ట్రై చేసింది, కానీ ఫెయిల్ అయింది అని
ఒక ఆర్టికల్ లో వస్తుంది. విన్సెన్జో రెసిడెంట్స్ తో మీటింగ్ లో బిల్డింగ్ కూల్ చేస్తారు కాబట్టి రీలొకేట్ చేయడానికి ఒక మాల్ రెడీ చేశాను, త్వరలో మీరు రీలొకేట్ అవ్వచ్చు అంటాడు. రెసిడెంట్స్ రియాక్షన్ అంత హ్యాపీగా ఉండదు. అంతలో పార్క్ వస్తాడు. పార్క్ రీలొకేట్ అవ్వడానికి అగ్రిమెంట్ లో సైన్ చేయమంటాడు. ఇప్పటిదాకా రీలొకేట్ అవ్వడానికి ఒప్పుకుంటున్న రెసిడెంట్స్ ప్లాజాలో గోల్డ్ ఉంది అని మేము ఇక్కడే ఉంటాము అంటున్నారు. విన్సెన్జో రెసిడెంట్స్ సడన్ గా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని కోప్పడతాడు. చోయ్ చాయోంగ్ మీద తప్పుడు కేసు వేపించి చాయోంగ్ ని అరెస్ట్ చేపిస్తుంది. ఈసారి చాయోంగ్ మీద కేసెస్ కి పోలీస్ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. చాయోంగ్ ని జైల్లో వేసేస్తారు. ఇప్పటిదాకా విన్సెన్జో మాఫియా అని సీక్రెట్ గా ఉంచుతాడు. చాయోంగ్ కి విన్సెన్జో చేసిన పనులు వేర్ హౌస్ తగలబెట్టడం, కిడ్నాపింగ్, ఇంజెక్షన్స్ గుచ్చిపెట్టడం ఇవన్నీ చూసి విన్సెన్జో మాఫియా అని ఎప్పుడూ తెలుస్తుంది. విన్సెన్జోకి నువ్వు మాఫియా స్టైల్లో ఏదైనా చేసి నన్ను జైలు నుంచి రిలీజ్ చేపించు అంటుంది. చాయోంగ్ ని రిలీజ్ చేపించడానికి విన్సెన్జో చోయ్ దగ్గరికి వెళ్లి డీల్ మాట్లాడతాడు. డీల్ ఏంటంటే విన్సెన్జో చీఫ్ లాయర్ తో మాట్లాడి చోయ్ కి హెల్ప్ గా ఉండేలా చూస్తాడు. చోయ్ చాయోంగ్ ని రిలీజ్ చేపించాలి. చీఫ్ లాయర్ కొడుకు స్కూల్లో సాకర్ గేమ్ ఆడతాడు. చీఫ్ లాయర్ తన కొడుకుని యూరోప్ లీగ్ కి పంపాలని ఆశ. విన్సెన్జో తన ఇన్ఫ్లుయెన్స్ వాడి చీఫ్ కొడుకుని యూరోప్ లీగ్ కి సెలెక్ట్ చేపిస్తాడు. చీఫ్ లాయర్ చోయ్ ఆఫర్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతాడు. చోయ్ చాయోంగ్ ని రిలీజ్ చేపిస్తుంది. చాయోంగ్ సంతోషపడుతుంది. ప్లాజాలో రెసిడెంట్స్ బిల్డింగ్ కూల్చొద్దు అని ప్రొటెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. పార్క్ టీమ్ కి ప్లాజా రైడ్ చేయడానికి పర్మిషన్ వస్తుంది. ప్లాజాలో అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి రెడ్ డ్రెస్ వేసుకున్నారు. రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని కొట్టి బెదిరించమని టీమ్ లీడర్ పార్క్ టీమ్ తో చెప్తాడు. పార్క్ టీమ్ ప్లాజా రైడ్ చేయడానికి వెళ్తారు. ఇదంతా విన్సెన్జో మిస్టర్ చా వేసిన ప్లాన్. పార్క్ టీమ్ ని ప్లాజాని రైడ్ చేపించి వీడియో తీసి పబ్లిక్ కి సోషల్ మీడియాలో ఇల్లీగల్ గా ఇదంతా చేస్తున్నారు అని చూపించడానికి ఈ ప్లాన్ వేస్తారు. అప్పుడు బిల్డింగ్ కూల్చే ప్లాన్ పోస్ట్ పోన్ అవుతుంది. రెసిడెంట్స్ కి ఏమి కాకూడదని రెసిడెంట్స్ లాగా కొంతమంది మనుషుల్ని పెడతాడు. వాళ్ళని రెడ్ డ్రెస్ వేసుకొని రమ్మంటాడు. ఆ మనుషులు పార్క్ టీమ్ తో కొట్టించుకొని వీడియో తీయంగానే వెళ్లిపోవచ్చు. ఫుడ్ స్టాల్ ఆమె కొడుకుతో విన్సెన్జో వీడియో తీపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయమంటాడు. పార్క్ మనుషులు ప్లాజాకి వస్తారు. అక్కడ గీసోక్ యాక్సిడెంటల్ గా రెడ్ కలర్ జాకెట్ వేసుకొని ఉంటాడు. పార్క్ టీమ్ గీసోక్ ని కొడతారు. పార్క్ టీమ్ గీసోక్ ని కొడుతున్నారు అని తెలిసి రెసిడెంట్స్ అందరూ పార్క్ టీమ్ ని కొట్టడానికి వెళ్తారు. ఇదంతా ఫుడ్ స్టాల్ ఆమె కొడుకు వీడియో తీస్తూ ఉంటాడు. విన్సెన్జో హైర్ చేసిన మనుషులు ఏదో ప్రాబ్లం వచ్చి ప్లాజాకి రాలేకపోతారు. పార్క్ టీమ్ ని రెసిడెంట్స్ హ్యాండిల్ చేస్తారు. విన్సెన్జో చాయోంగ్ రెసిడెంట్స్ ఫైట్ చేయడం చూసి షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ 7 అయిపోతుంది. విన్సెన్జో తన కొత్త ప్లాన్ రెడీ చేసుకున్నాడు. కానీ ఒక అనూహ్యమైన ప్రమాదం తన కోసం ఎదురు చూస్తుంది. మరి ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.